బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించబోతున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలో బస్సు యాత్రలోనూ రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ ముగించబోతున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి బస్సు యాత్ర గురించి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇవాళ కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కొనసాగబోతా ఉంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారాన్ని ఆయన తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అక్కడి నుండి ఆశీర్వాదం పొందిన అనంతరం ఆయన బస్సు యాత్రను ప్రారంభించబోతా ఉన్నారు. ఇడుపులపాయ నుండి నేరుగా వేంపల్లె నుండి కమలాపురం టు జమ్మలమడుగు వయా పొద్దుటూరు ఈ పాదయాత్ర ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగబోతా ఉంది. ఆ పొద్దుటూరుకు సంబంధించినట్లు చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో 2 నుండి 3 లక్షల మంది ఈ సభకు హాజరు కాబోతా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అందుకు తగ్గట్లు కూడా పొద్దుటూరు శాసనసభ్యులు ఎవరైతే శివప్రసాద్ రెడ్డి ఉన్నారో ఆయన ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ నా భూత నా భవిష్యత్తు అన్న చందంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారం కొన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే పార్టీ శ్రేణులు కూడా అందరూ సంసిద్ధమయ్యారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కడప జిల్లాలో అయితే సీఎం సొంత జిల్లా కాబట్టి ఇక్కడ నుండి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల చూపు కూడా ఇవాళ ఈ జిల్లాపై ఉండబోతా ఉంది. ఎన్నికలకు సంబంధించి ప్రచార సభలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు, ఆ ప్రతిపక్షాలకు ఏ విధమైనటువంటి సవాళ్లు విసరబోతా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. వారు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు ఈ రోజు ఏ విధమైనటువంటి సమాధానం వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇవాళ కొనసాగబోయే యాత్ర అయితే పూర్తిగా అందరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారో వారందరూ కూడా జన సమీకరణ చేశారు. ఇవాళ 10 గంటల నుండి 12 గంటల తర్వాత వైఎస్ జగన్ కడపకు చేరుకొని ఉన్నారు. ఇక్కడ నుండి నేరుగా ఇడుపులపాయకు బయలుదేరుతారు. ఇడుపులపాయలో ప్రార్థనల అనంతరం అక్కడ నుండి బస్సు యాత్రకు సంసిద్ధం అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరనున్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ యూసఫ్.